హైదరాబాద్ గోపనపల్లి తండాలో ఐటీ పార్క్ ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఆల్ ఇండియా బంజారు సేవా సంఘ్ జాతీయ అధ్యక్షుడు ఎస్ రాజు నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బషీర్బాగ్ దేశోత్తర భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ చైర్మన్ రవీంద్ర నాయక్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మ నాయక్, హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాసరావుతో కలిసి ఆయన మాట్లాడారు. శ్రీరంగంపల్లి మండలం గోపన్నపల్లి తండా పరిసరాల్లో 440 ఎకరాల్లో ప్రభుత్వం ఐటీ పార్క్ ఏర్పాటు కసరత్తు ప్రారంభించడంతో గోపన్పల్లి తండా లంబాడి గిరిజనుల్లో ఆందోళన భయం నెలకొందని తెలిపారు. దాదాపు 400 ఏళ్ల నుండి తమ పూర్వీకులు ఇక్కడి కొండకొండ నివసిస్తూ పశుపోషణ, వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించి తమకు వారసత్వంగా ఈ భూములు ఇచ్చారని వివరించారు. ఇప్పటి తండావాసులు ఆ భూముల్లో వరి, కూరగాయలు, ఆహార పంటలు పండించుకొని జీవనం కొనసాగిస్తారని తెలిపారు. ఈ భూములకు ప్రభుత్వం పట్టా పాస్ బుక్కులు కూడా జారీ చేసి పేర్కొన్నారు. ఒకనాడు ఎలాంటి విలువ లేని భూములు నేడు హైదరాబాద్ నగరం విస్తరించడంతో ఈ భూములకు రెక్కలొచ్చి ఎకరం కోట్లు పలకడంతో పలు కార్పొరేట్ కంపెనీల దృష్టి ఈ భూములపై పడిందని ఆరోపించారు. ఐటీ పార్క్ కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను సర్వే చేసి భూములు సేకరించి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించడం పట్ల తండావాసులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరుపేదల లంబాడా ప్రజల భూములకు జోలికి రావద్దని వేడుకున్నారు. మొండిగా ముందుకు వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన సంఘాలతో పాటు రాజకీయ పార్టీల సహకారంతో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘ నేతలు కిషన్, గోడి నాయక్, హనుమంతు, పాండు, రామచందర్, రాజు తదితరులు పాల్గొన్నారు. నెల రోజులు ఆబ్జెక్షన్స్ కి టైం ఇచ్చి ప్రజలతో కాన్సెప్ట్ తీసుకొని 90% నాయకరం 80% అందుకని 90% ఆబ్జెక్షన్ లేకపోతే కనుక అప్పుడు అక్వైర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ వీళ్ళకి ఆబ్జెక్షన్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. 3వ తారీఖు నాడు నోటిఫికేషన్ ఇచ్చారు, 4వ తారీఖు నాడు పబ్లికేషన్ ఇచ్చారు. అంతకన్నా నెల 15 రోజుల ముందు 3/3/2005 నాడు నోటిఫికేషన్ ఇస్తే అంతకన్నా నెల 15 రోజుల ముందు 18/2 ఫిబ్రవరి 2005 నాడు వీళ్ళకు నోటిఫికేషన్ ఇవ్వకముందే సర్వే కండక్ట్ చేసింది. ఇది ప్రొసీజర్ లాప్స్, ఇది చట్ట వ్యతిరేకం. ఇది దీని మీదనే హైకోర్టు, గౌరవనీయ హైకోర్టు ఈ అక్విజేషన్ కొట్టివేయడం జరిగింది 2024. ఇది ఏంటంటే సెక్షన్ 6 ప్రకారం ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇచ్చి గెజిట్ ప్రకటించాలి. గెజిట్ ప్రకటించిన తర్వాత నెల రోజులు టైం ఇచ్చి ఆబ్జెక్షన్స్ అన్ని కంప్లై చేసి సాటిస్ఫై చేసి అందరి కాన్సెప్ట్ తీసుకొని మట్టుకే అక్విజేషన్ చేయాలన్నది రూల్. ఫార్ములా 1 కోసం దీన్ని అక్విజేషన్ చేయాలనుకున్నారు. ఫార్ములా 1 వెళ్ళిపోయింది. ఒక ల్యాండ్ ను ఒక్క పర్పస్ కు అక్విజేషన్ చేసినప్పుడు ఆ పర్పస్ ఫుల్ఫిల్ కాకపోతే అది ఎవరైతే పట్టాదారులు ఉన్నారో ఆ పట్టాదారులకే వెళ్తుంది. అది కాంపన్సేషన్ ఇచ్చిన తర్వాత కూడా పట్టాదారులకే వెళ్తుంది. కాంపన్సేషన్ ఇవ్వకముందు కాదు, కాంపన్సేషన్ ఇచ్చిన తర్వాత కూడా అదే పర్పస్ కు వాడకపోతే కనుక ఆ ల్యాండ్ పట్టాదారులకే వెళ్తుంది. అది జరిగింది. సర్వే కండక్టెడ్ 18/2/2005. 30 డేస్ టైం కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకనంటే ఎస్టీలు వీళ్ళకి ఎడ్యుకేషన్స్ లేదు, వీళ్ళకి అవేర్నెస్ లేదు, వీళ్ళని ఎట్లా చేసినా నడుతుందని చెప్పి అప్పటి గవర్నమెంట్ బుల్డోజ్ చేసి చట్ట వ్యతిరేకంగా ఇది చేయడం జరిగింది. హైకోర్టు ఈ చట్ట వ్యతిరేకంగా సెక్షన్ 6 ఫాలో కాలే, సెక్షన్ 5 ఫాలో కాలే, సెక్షన్ 4(1) ఫాలో కాలే, సెక్షన్ 4(1) నుంచి వెళ్ళి 4(5) దాకా ఇది ఒక 8 స్టేజ్లలో దీన్ని ఫాలో కావాల్సి ఉంటుంది అక్విజిషన్ యాక్ట్. అది ఏది ఫాలో కాకపోవడం వల్ల క్వాష్ చేసింది. క్వాష్ చేసిన తర్వాత హైకోర్టు ఒక సజెషన్ ఇచ్చింది. మళ్ళీ ఫ్రెష్గా మీరు 4(1) యాక్ట్ ప్రకారం అక్విజిషన్ చేసుకునే లిబర్టీ మీకు ఇస్తున్నాము. ఆ 4(1) ద్వారా లిబర్టీ అక్విజిషన్ చేయాలంటే కూడా మళ్ళా 2013 యాక్ట్, మనకు తెలంగాణకు సంబంధించి 2017 యాక్ట్, ఈ యాక్ట్ ప్రకారం మళ్ళా ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి అక్విజిషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది అక్విజిషన్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇక్కడ దరిదాపులా ఒక 7,000 మంది బాధితులు ఉన్నారు. 100 గజాలు, 200 గజాలు, 300 గజాలు ఇట్లా కొనుక్కున్న వాళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి, కూలీలు కానివ్వండి, రఘునాథ్ నగర్, ద్వారకా నగర్,
చాలా కాలనీలు ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. గుడిసెలు వేసుకున్నారు, రేకుల షెడ్లు వేసుకున్నారు. కూలీలు, రిక్షా నడిపే వాళ్ళు, రైతు కూలీలు వీళ్ళందరూ కూడా అక్కడ వెల్ ఎస్టాబ్లిష్ అయింది. ఆ భూమితోని వాళ్ళ అనుబంధం వెలగట్టలేనిది. ఇది ఎన్నటికీ కూడా ఏ గవర్నమెంట్, ఏ రాజు కూడా వెలగట్టలేనిది భూమితో మనిషి అనుబంధం. తను చనిపోయిన తర్వాత కూడా భూమిలోనికే పోవాలనుకుంటాడు తప్పితే ఆకాశంలోకి పోవాలని ఏ మనిషి కూడా అనుకోడు. ఆ భూమితో ఉన్న అనుబంధం మనిషికి అటువంటిది కాబట్టి దీన్ని గవర్నమెంట్ కూడా పునరాలోచించుకోవాలి. మేము కూడా లంబాడ సోదరులందరికీ మేము న్యాయ సహాయం అందిస్తాం. మేము మళ్ళీ కూడా ఈ అక్విజేషన్ లో కూడా మీకు ప్రెస్ మిత్రులు రాసిన పేపర్లు నేను చూసిన తర్వాత నా నోటీస్కి ఒకటి వచ్చింది. ఎంత అబద్ధాలంటే అబద్ధం ఆడడంలో అబద్ధమే సిగ్గుపడే రేంజ్లో అబద్ధం ఆడింది. గౌరవ అధికారి మేము ఎలాంటి ప్రొవిజన్ లిస్ట్ లో పెట్టమని మేము లెటర్ ఇవ్వలేదు, 2005 నుంచి ప్రొవిజన్ లిస్ట్ లో ఉంది అని చెప్పి తీసుకోవాలనుకుంటే రైతులకు మెప్పించి ఒప్పించి 80% రైతులు ఒప్పుకుంటే ల్యాండ్ తీసుకోవచ్చు. అది పబ్లిక్ పర్పస్ గా ఉంటే అని మీకు మాకంటే మీకు బాగా తెలుసు, పత్రికా సోదరులు మీకు అందరికీ. ఎందుకంటే 2013 యాక్ట్ ముందు చాలా రకాల ఇబ్బందులు పడ్డారు రైతులు, ఇష్టపడి చేసినారు. కానీ ఆ రోజు 2013 యాక్ట్ తర్వాత కొంత వెసులుబాటు జరిగింది రైతులకు. అయితే మేము చెప్పేది ఏంటంటే, మా డిమాండ్ ఏంటంటే, ఈ రోజు 25 సంవత్సరాలు మేము కొట్లాడుతున్నాం సార్. మా గోస ఎవరు చెప్పుకోవాలి? మేము బాధ. మేము 7 సార్లు ధర్నా చేసినాం సార్. ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాం సార్. ఇక్కడ 3 సార్లు, ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్ లో 3 సార్లు, ఆ హాల్లో 4 సార్లు చేసినాం. కంట్రోల్ క్లబ్ లో 5-6 సార్లు చేసినాం. అయితే నేను చెప్పేది ఏంటంటే సార్, మీ అందరూ విన్నది ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఈ భూమి మాకు ఆధారం. మా తాత ముత్తాతల నుంచి నిజాం గవర్నమెంట్ నిజాంపూర్లో కూడా మాకు రికార్డు ఉంది. ప్రభుత్వం భూమి కాదు మాది, లవని పట్ట కాదు, అసలు భూమి కాదు మాది, క్లియర్ గా పట్టా భూమి. ఈ భూమిని యాక్టివేట్ చేయాలంటే చట్టం కూడా కొంత చెప్తుంది. మొన్న నేను చెప్పేది ఏంటంటే, దీంట్లో హైకోర్టు 2007-3-2024 ఒక ఆర్డర్ వచ్చింది, తీసుకోకూడదు, తీసుకుంటే రైతులను మెప్పించి ఒప్పించి తీసుకోవచ్చు, అది కూడా పబ్లిక్ పర్పస్ అని చెప్పింది. అయితే మేమేమడుగుతున్నామంటే, ఈరోజు 4 నెలలు కానీ రాగానే మళ్ళీ ఇప్పుడు కొత్తది ఒకటి ల్యాండ్, ఈ ల్యాండ్ మేము అమ్మకూడదు, ప్రొవిజన్ లిస్ట్ లో పెట్టించినారండి. మా భూములో ప్రొవిజన్ లిస్ట్ లో మేము భూమి ఇప్పటిదాకా పిల్లలు పెళ్లి చేయలేక, ఇల్లు కట్టుకోలేక నాన్న అవస్థలు పడుతుంటే, నాన్న ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం దృష్టి కనపడతలేదు అని పడుతా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు మారిపోయినారు. 2003 నుండి ఈ రోజు వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు మారినారు, వైఎస్ఆర్ రెడ్డి గారు మారినారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, తర్వాత కేసీఆర్, ఇప్పుడు రేవంత్. అయ్యా రేవంత్ గారు, లంబడులందరూ ఓటు గెలిచినామని చెప్పినాం ఆయన. మేము నీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, దండం పెడుతున్నాము, దయచేసి మా రైతుల భూమి తీసుకోక సార్. మేము అడిగేది ఒక్కటే, మా భూములు మేము ప్రాణాలు పోయినా ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చినాం, హైదరాబాద్ లో ఈరోజు మాకు గడ్డ కొట్టుకొని పోతుంటే మంచిది కాదు సార్. మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరందరూ మాకు సహకరించాలని చెప్పేసి. ఆడ కేసీఆర్ ఏమంటాడు, అయ్యా నమ్మడం దాన్ని ఓడిపోయినామంటారు. అయితే ఎవరికి మేము ఎవరికి దుష్పన్ను కాదు, ఎవరు మేము ఇబ్బంది పెట్టలేము, మేము ఏం చివరికి రావట్లేదు. కాబట్టి దయచేసి మా ప్రాణాలను నడిపిస్తాం, మేము సిద్ధమే. కానీ ఈ భూమి మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏ లెవెలైనా సరే, ఏ విషయం ఎంత అయినా సరే, ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని మేము మోసం చేసి కోరుకోలేదు. మా అసైన్ ల్యాండ్లు కావు, గవర్నమెంట్ భూములు కావు, మా పట్ట భూములు
మీరు ఉన్నాయి చాలా భూములు మనం తీసుకోండి. ప్రభుత్వానికి ఈరోజు ఉన్నతాధికారులు సహకరించకుండా ఏదేదో చేస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ప్రభుత్వానికి కరెక్ట్ చెప్పాలి. ప్రభుత్వాన్ని నడిపించే యంత్రాంగం పూర్తిగా సహకరించాలి. ఈ ప్రభుత్వానికి సీఎం గారికి ఈ అఫీషియల్స్ సరిగా సూటిగా చెప్పక ఏదో చేస్తున్నాం. మేము చేపిస్తే అక్కడే మేము చూపిస్తాం. ఎన్నో భూములు ఉన్నాయి, 100 ఎకరాలు నువ్వు రూపాయి ఇవ్వకుండా తీసుకునే భూములను చూపిస్తాం మేము. ఇది 400 ఎకరాలు, 500 ఎకరాలు, 700 ఎకరాల భూములు ఉన్నాయి. గోపన్పల్లి తండా, శేర్లింగంపల్లి మండలం, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గిరిజన భూములను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి కుట్ర పన్నింది. అది ఐటీ పార్క్ పేరుతో తీసుకోవాలని అనుకుంటుంది. దాదాపుగా 439 ఎకరాల 15 గుంటలు, 72 మంది గిరిజన కుటుంబాలు, మొత్తంగా 300 కుటుంబాలు, 72 మంది మీద ఉన్నటువంటి భూమి. గిరిజనులు అంటే అడవి, అడవి అంటేనే గిరిజనులు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడు పుట్టినటువంటి కాదు గిరిజనులు. వాళ్ళ జీవన విధానం అడవితో ముడిపడి ఉంది. అడవితో పాటు వ్యవసాయంతో ముడిపడి ఉంది. వ్యవసాయం ఉంది కాబట్టి పశు పోషణ, గోర్లు, మేకలు, కోళ్ళు, కుక్కలతో జీవిస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళు దాదాపుగా ఈ ప్రభుత్వాలు రాకుండా ముందే, స్వాతంత్రం రాకుండా ముందే ఈ గోపనపల్లి ప్రాంతాలు జీవిస్తున్నటువంటి గిరిజనులు. కాబట్టి తక్షణమే ఏదైతే ఐటీ పార్క్ కోసం భూమిని తీసుకోవాలని కుట్ర వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రొవిజన్ లిస్ట్ లో ఉందని చెప్పేసి అంటున్నారు. అది తప్పు. ప్రొవిజన్ లిస్ట్ సార్ చెప్పాడు 3/3/2025లో జమాలో లెటర్ రాసినటువంటి లిస్ట్. ఇది కూడా తప్పు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఎకరం 1-2 కోట్లు విలువ, 60-70 కోట్లు. కాబట్టి భూమి లేకుండా మాకు ఏ ఉద్యోగాలు ఇచ్చినా బతకలేదు. ఇప్పుడు అక్కడ ఉన్న 300 కుటుంబాల్లో నువ్వు ఏ ఉద్యోగం ఇచ్చినావు 100 మందికి ఇస్తావు, లేకపోతే 50 మందికి ఇస్తావు. కానీ ఆ 300 కుటుంబాలతో పాటు పశు పోషణ, గొర్రెలు, మేకలు, అవ్వ, నాయన, తాత వీళ్ళందరూ పనిచేస్తున్నారు భూమి మీద. అటువంటి భూమిని కోల్పోతే వాళ్ళ శవాలను కూడా ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. రాష్ట్రం దేశంలో స్వాతంత్రం వచ్చిన మొదట్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టారు. ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద 36 తాండాలు లేపారు. ఇప్పటికీ కలెక్టర్ల ఆఫీసులు తిరుగుతున్నారు. ఆ 36 కుటుంబాలకు ఎక్కడిచ్చారు? అసైన్డ్ భూముల్లో అడుగులో ఇచ్చారు. ఇప్పుడు ఈ అసైన్డ్ భూమిని వెళ్ళిపోవడం చెప్పేసి ప్రైవేట్ వాళ్ళు, పెట్టుబడిదారులు, కోటీశ్వరులు, కోటీశ్వరులు వచ్చి ఇప్పుడు లేపాలని కుట్ర చేస్తున్నారు. ఇదంతా నాగార్జున సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు. ఈ రకంగా ఇప్పటికీ వాళ్ళు భూమి మీద లేని పరిస్థితి, ఇల్లు లేని పరిస్థితి, పెళ్లి కాని పరిస్థితి, సంబంధాలు రాని పరిస్థితి ఇట్లా ఉంటే గోపన్పల్లి నీ సెగతేటి నుంచి పూతవేటి దూరంలో ఉన్నటువంటి గోపన్పల్లిలో ఉన్నటువంటి భూమిని కాజేయడం మంచిది కాదని చెప్పేసి మేము గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. మీరు కావాలని భూములను లాక్కుంటే ఈ రాష్ట్రంలో రణరంగం అవుతుంది. గిరిజనులందరూ ఒకటవుతారు. గిరిజనులు అంటే ఒక లంబాడే కాదు, అడవిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి గిరిజనులు 33 తెగలు ఉన్నాయి రాష్ట్రంలో. కోయ, గోండు, ఎరక ఇట్లాంటి 33 తెగలు ఒక్కటై ఖచ్చితంగా పోరాటం చేసి ఆ భూములను వెనక్కి తీసుకుంటామనేది మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తన ఐటీ పార్క్ కోసం ఐటీ పార్క్ ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. దాంతోపాటు ఈ గిరిజనులే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రధానంగా గిరిజనుల ఓట్లతో నేను గెలిచిన అంటున్నారు. కాబట్టి గిరిజనుల పట్ల ఆయన సానుభూతిని చూపుతూ వెంటనే ఐటీ పార్క్ వేరే దగ్గర ఎక్కడైనా పెట్టుకోని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ మీ ద్వారా తెలియజేస్తాం.